హంతకుడు హత్యకి ఉపయోగించిన ఆయుధం. రెడీ సార్. సాక్షుల్ని పిలువు. రండయ్య. నమస్తే సార్. పేర్లేంటి? పాండు సార్. సీను సార్. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. ఇక్కడ సంతకం పెట్టండి. హత్య చేసినప్పుడు హంతకుడు వేసుకున్న షర్ట్. ఇతని తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ వచ్చారా? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు వాదించడానికి కొంత టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బండి సూర్యప్రకాష్కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తోంది. మేడం, నన్ను 3 రోజులు సెల్లో పెట్టి బాగా కొట్టారు మేడం. ఆ షర్ట్కి ఆ కత్తికి నాకు ఏ సంబంధం లేదు మేడం. ఇదంతా ఈ సీఐ కిషోర్ ప్లాన్ చేశాడు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. మీ తరపున మీ లాయర్ మిమ్మల్ని జైల్లో కలుస్తారు. మీరేం చెప్పాలనుకున్నారో మీ లాయర్కి చెప్పండి. బండి సూర్యప్రకాష్కి తన లాయర్ని కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. కోర్టు నాకు ఇచ్చిన లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా మేనేజ్ చేసి 14 days రిమాండ్ పడేలా చేశారు. రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు ఒరే నాన్న, మనకెందుకురా ఏసీ? ఊరుకోండి నాన్న, ఈసారి అండ్లెక్కమంట. ఆ వేడి మీరు తట్టుకోలేరు. తప్పలేదురా. కాన్బట్ సిచ్యువేషన్లో ఈ కేసులో నేనే నిన్ను ఇరికించాను. ఒప్పేసుకుంటే ఏమయ్యేదిరా? 14 years. ఎలాగో మంచివాడివి కదరా. 6-7 yearsలో సత్ప్రవర్తన కింద బయటికి వచ్చేవాడివి. కానీ మీ అమ్మ అయ్య కాంప్లికేట్ చేశారా. అందుకే కామ్గా సిగరెట్ వెలిగించుకొని అగ్గిపుల్ల మాత్రం వాళ్ళ మీదకి విసిరేశాను.
అప్పుడు బ్రతికిస్తారేమో అని చిన్న డౌట్ వచ్చిందిరా. మళ్ళీ ఇంకో సిగరెట్, ఇంకో అగ్గిపుల్ల. చంపేశారు భయ్యా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టానని నా మీద ఇంకో కేసు ఫైల్ చేశారు. మరి ఈ విషయం కోర్టుకు చెప్పాల్సింది కదా భయ్యా. వాడే చంపాడని ప్రూవ్ చేయాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. అదే వాడినే చంపాలంటే ఈ జైలు దాటితే చాలనిపించింది. తప్పించుకోవడానికి 2 సార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో 2 కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబాయ్ ఏమో ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో కూడా తెలియని వాడేమో ఇతను రాజగోపాల్ గారిని చంపటం నేను కళ్ళారా చూశానమ్మా. అప్పటి నుంచి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నానో వాయిదాల కోసం కోర్టుకు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. కోర్టు మెట్లు, జైలు గోడలు చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. నేను కలవడానికి మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రండి అంకుల్. బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు వస్తావని తను ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డాం. మంచి సంబంధం. అబ్బాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమే మీనాక్షి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అసలు వస్తానా రానో కూడా తెలియదు. వచ్చిన జాబ్ నుంచి ఇంటికి రావడానికి, జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా తేడా ఉంది. నన్ను ప్రేమించినందుకు నీకు శిక్ష పడకూడదు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనాక్షి. నువ్వు అనేదాను కదా, పిల్లలు చెప్పడానికి ఒక కథ ఉండాలని. అవును, ఇప్పుడు అది నీకుంది. బాయ్. ములాఖత్ అంటే మామూలుగా మాట్లాడడానికి వస్తారనుకున్నాను, కానీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారనుకోలేదు బా. నువ్వేం డిసిషన్ తీసుకున్నావురా? నేనేం డెసిషన్ తీసుకుంటాను? రే, నన్ను కలవటానికి ఇంకెప్పుడు ములాఖాతుకు రావద్దు. బా నువ్వు ఇక్కడికి వస్తున్నావని ఆ కిషోర్ గడికి తెలిస్తే నేనేమైనా చేస్తాడు. ఆయన నేను చూసుకుంటానులే బా. ఆయన నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్లో నా కాకుండా దూరం అయిపోయారు. ఇక నాకు మిగిలేదు నువ్వేరా. ఈ కేసుల నుండి బయటకు వస్తే నన్ను తీసుకెళ్ళటానికి రా. ఇక్కడే పోతే బా నా శవాన్ని తీసుకెళ్ళటానికి రా. నన్ను రావద్దానికి రా. రే బా, మీరు చూడకుండా నేను ఉండలేను రా. రే బా, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు లేను రా బా. నా వల్ల కాదురా బా. రే నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ రా బా.
అప్పటికెళ్ళి సంతోష్ మిమ్మల్ని కలవనికి రాలేదా? నేను కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడటానికి వస్తున్నానని తెలుసు. నా మాటకి వాల్యూ ఇచ్చి నాకు ఎప్పుడూ ఎదురుపడలేదు. ఆ తర్వాత మీడియా నా గురించి రాయటం మానేసి, జనాలు నా గురించి మాట్లాడుకోవడం మానేసి, న్యాయం నన్ను పలకరించడం మానేసి 5 ఏళ్ళైంది.